రీసెంట్ టైంలో ఒక 1 వీక్ అయింది మ్యామ్. ఒక ఇంటి పక్కనే అమ్మాయిని, చిన్న ఒక 7 years పాపని ఫిజికల్ గా అమ్మాయిని ఇబ్బంది పెట్టి చంపేసి డ్రమ్ లో పెట్టేశారు. 1 వీకే అయింది. సో అసలు టూ మచ్ కైండ్ ఆఫ్, ఎందుకు నేను మిమ్మల్ని ఇది పర్టికులర్ గా అడుగుతున్నానంటే మీ స్టోరీలు కూడా ఏదో ఒకటి ఉంది, కొంచెం కనెక్టింగ్ గా ఉంది ఇప్పుడున్న జనరేషన్ కి. కానీ మూవీ చూస్తే సంథింగ్ ఏదో నేర్చుకుంటారని ఉంది. అది ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఇట్ లిటిల్ బిట్ ఇన్స్పైర్, ఇట్ లిటిల్ బిట్ ట్రిగర్ ద ఎమోషన్ ఇన్సైడ్ యూ. ప్రతి ఆడవాళ్ళు, ప్రతి ఒక ఫాదర్ అయినా సరే అందరికీ ఒక మంచి ఒక హార్డ్ హిట్టింగ్ గా వస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ ద థియేటర్, అదర్వైజ్ యూర్ నాట్ గోయింగ్ టు ఫీల్ ఇట్. సో ఇది ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అంటే అవును కదా, మన సమాజం ఇట్లా జరుగుతుందా అని ఒక క్వశ్చన్ వస్తుంది. పిల్లలు ఇప్పుడు ఏదేదో సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఏదేదో అంటే అసలు ఏ లిమిట్ లేదు. సో ఈ సినిమాలో ఉన్నది ఏంటి అంత ఉంటుంది, అది నా అడిగే క్వశ్చన్. ఏదైతే చూపించడానికి ఏదో ఒక మంచి విషయాలు చూపించి ఇలా చేయకూడదు, ఇలా మేము మైండ్, అది ఒక మ్యాటర్ వస్తుంది. అది నేను చెప్పేది. మ్యామ్ ఈ సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? దెర్ ఇస్ నో ఒపీనియన్ అండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే ఈ సోషల్ మీడియా వల్ల కొంతమంది చెడిపోతున్నాం అంటున్నారు, కొంతమంది బాగుపడుతున్నాం ఐ అంటున్నారు. థింక్ ఎప్పుడైనా ఏదైనా, ఐ థింక్ రజనీకాంత్ సార్ ఏదో డైరెక్ట్ చెప్పారు, ఏది ఎక్కువ అయితే అది పాయిజన్ అవుతుంది. ఓ, మనం ఏది ఎక్కువైతే తీసుకుంటాం అది పాయిజన్ అవుతుంది. అది అంత లిమిట్ మేము తీసుకుంటే అంత చాలు, అంతే సరిపోతుంది. అది ఎక్కువ ఏది చేసినా తప్పు. ఇప్పుడు ఒక ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ అంటే ఒక లిమిట్ లో తింటే ఓకే, దాని తర్వాత కొలెస్ట్రాల్, లైక్ దట్ ఓన్లీ. సోషల్ మీడియా ఏదికి వాడుతున్నాం అంటే సోషల్ మీడియా కూడా అంత క్రియేటివ్ సైడ్ ఉంది. సో మెనీ ఆర్టిస్ట్, సో మెనీ పీపుల్ హూ కుడ్ నాట్ షోకేస్ their talent is showcasing on social media. So maybe use it for that also, not necessarily just going and putting negative comments on people. అందరూ ఏం వస్తుంది మ్యామ్? మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమిళ్లో మీరు జడ్జ్ గా చేసేవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. క్యారీవాన్ లో రీల్స్ పెడుతుంటారు బయట, ఇవన్నీ నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. సో సోషల్ మీడియాలో కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు, అంటే ఇంత పెద్ద స్టార్ గా ఉన్న మీకే ఈ కామెంట్స్ తప్పట్లేదు. అవును. సో చాలా మంది కొత్త వాళ్ళు అది ఎంత మేము యూస్ అంటే అవన్నీ పట్టించుకోకూడదు. నాకేంటంటే ఒక ఫేస్ లేని వ్యక్తి ఒక నెగటివ్ గా చెప్పే దాంట్లో వచ్చేసి నాకు దాంట్లో దమ్ము లేదు. దాంట్లో ఎవరు నువ్వు అసలు, ఎందుకు నువ్వు చెప్పింది నాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమని అనుకున్నావు, నువ్వు ఇది చెప్తే వాళ్ళకి హర్ట్ అవుతుందని చెప్తున్నావు. బట్ అంత పవర్ నేను ఇస్తేనే కదా నువ్వు నన్ను హర్ట్ చేసేది. నేను అసలు ఆ పవరే నీకు ఇవ్వలేదు, మరి ఎలా హర్ట్ చేస్తావు? లైట్ తీసుకుంటారు, ఏదైనా చేసుకో. ఎవరు నువ్వు అసలు? నా లైఫ్ లో నువ్వు ఎవరు చూడలేదు. తప్పుగా మీరు అనుకోవచ్చు, అది కాదు చెప్పేది. బట్ చెప్పే విధం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రెస్ మీకు సూట్ అవ్వలేదండి, మీరు ఏదైనా ట్రై చేయండి చెప్పేది లోకలాగా వేరే. ఇంత దరిద్రగా ఉంది నీ ఫేస్ అంటే అది చెప్పేది వేరే. వేరియేషన్ ఉంటుంది, చెప్పే విధం ఉంది. ఆల్వేస్ మీరు ఒక కమెంట్ పెట్టే ముందు ఫస్ట్ మీరు అనుకోండి, నాకు ఎవరైనా ఇలాంటి చెప్తే ఎలా ఫీల్ అవుతాం. అది ఒక్కసారి థింక్ చేసి మేము చెప్తే ఆటోమేటిక్ గా వచ్చేసి అది ఒక థాట్ ప్రాసెస్ వస్తేనే మన హ్యూమానిటీ వచ్చి గ్రోత్ అవుతుంది. ఇలాంటి అదే దరిద్రంలో అలే చండాలంగా ఉంటుంది. గ్రోత్ లేదు, ఎవల్యూషన్ లేదు. సో మీరు